నేను ఒప్పిస్తాను, నన్ను ఇది లైవ్ క్షమించాలి. వెళ్తుందమ్మా, వెళ్తున్నానా? పర్లేదు, మీరు నా భార్య చెప్పొచ్చు. చూస్తుంది ఇప్పుడు. దా దా అంటది. నా ఆన్సర్ చాలా జాగ్రత్త చెప్పాలి. అంటే మిమ్మల్ని ఎరకాటంలో పెట్టాలని కాదు, లేదు, లేదు. మా సహోదరులకి ఈ మార్పు రావాలి, అది లేదు లేదు. ఉపయోగపడాలని. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మగవాడు అంట్లతోనే బట్టలతో వచ్చా, అంతే కదా? అంటే అయ్యయ్యో. నేను ఫేస్బుక్ పోస్ట్ పెట్టానని చెప్పి ఇప్పుడు అది గుర్తు చేసి మరి మొన్న అంట్లు తోముతూ ఫోటో పెట్టానండి ఒకటి, దానికోసం ఈ క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ నేను చూడలేదన్నా. చూడలేదమ్మా. నేను అప్రిషియేట్ చేశాను అన్న. అంటే ఆయన ఇంట్లో అంట్లు తోముతూ ఫేస్బుక్ లో ఫోటో పెట్టాడు, నేను అప్రిషియేట్ చేశా. ఎందుకంటే మంచి పని అది. అది యాక్చువల్గా మీకు ఒక మాట గుర్చేయమంటారా, ఇక్కడ 80% మంది అదే చేస్తారు, ఫేస్బుక్ లో పెట్టరు అంతే. చెప్పరంతే. అంతే. మాకు 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 తెలియని ఒక ఇగో ఉంటుంది లోపల. మేము ఎలా చెప్తాం అది, ముఖ్యంగా అమ్మ ఉంటే అస్సలు చేయము. అమ్మ ఉంటే, ఎందుకంటే అమ్మ ముందు మనం చేసామనుకోండి, ఆ తర్వాత ఆమెకుంటది. అది మన భయం.